హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఆధార్ కార్డు ఉన్న వారికి మొబైల్ నెంబర్ మార్చుకోవాలా? అయితే ఈ కొత్త యాప్తో ఒక్క నిమిషంలోనే మీ ఆధార్ కార్డుకి మీకు నచ్చిన నెంబర్ అయితే మార్చుకోవచ్చు. అది ఎలాగో ఏంటో ఒకసారి క్లారిటీగా తెలుసుకుందాము. వీడియో పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక ఆధార్ కార్డు లేకపోతే మన రోజువారీ పనులు చాలా ఆగిపోతాయి. చివరికి మీ మొబైల్ కూడా పనిచేయటం మానేస్తుంది. అందుకే డిజిటల్ ఇండియా యుగంలో ఆధార్ కార్డు కేవలం గుర్తింపు కార్డు మాత్రమే కాదు, దాదాపుగా ప్రతి పనికి చాలా ఉపయోగకరమైన పత్రం. బ్యాంకింగ్, సబ్సిడీలు, పెన్షన్లు, ట్యాక్స్ చెల్లింపు, సిమ్ ధృవీకరణ, డీజిల్ లాకర్ వంటి డిజిటల్ ప్లాట్ఫామ్లను ఉపయోగించుకోవడానికి యాక్టివ్ ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్ ముఖ్యం. అందువల్ల మీ మొబైల్ నెంబరు మారినట్లయితే దానిని మీ ఆధార్ కార్డులో అప్డేట్ చేయటం చాలా ముఖ్యం. ఇక భారత విశిష్ట గుర్తింపు ప్రాధికారిక సంస్థ కొత్త ఆధార్ యాప్ను ప్రారంభించింది. ఈ యాప్ ద్వారా వినియోగదారులు తమ మొబైల్ నెంబర్ను ఆన్లైన్లో అప్డేట్ చేసుకోవచ్చు. మీరు మీ ఇంటి నుంచే మీ ఆధార్ కార్డులోనే చిరునామాను కూడా మార్చుకోవచ్చు. గతంలో మీ మొబైల్ నెంబరు లేదా మీ ఆధార్ కార్డులోనే చిరునామాను మార్చడానికి మీరు నమోదు కేంద్రానికి వెళ్లాల్సిన పని లేదు. అయితే ఇప్పుడు ఓటీపీ ధృవీకరణ, ఫేస్ రికగ్నిషన్తో ఈ ప్రక్రియ పూర్తిగా డిజిటల్గా మారింది. కొత్త ఆధార్ యాప్ అనేది సురక్షితమైన డిజిటల్ ప్లాట్ఫామ్. ఇక్కడ మీరు మీ ఆధార్ సమాచారాన్ని సురక్షితంగా స్టోర్ చేసుకోవచ్చు, మేనేజ్ చేసుకోవచ్చు, అప్డేట్ కూడా చేసుకోవచ్చు. ఇక మై ఆధార్ యాప్ గతంలో పరిమిత లక్షణాలను కలిగి ఉంది. కానీ ఈ కొత్త యాప్ మొబైల్ నెంబర్ అప్డేట్లు, చిరునామా అప్డేట్తో సహా అనేక కీలక సర్వీసులను యాడ్ చేసింది. ఇప్పుడు మీరు చిన్న అప్డేట్ కోసం ఆధార్ కేంద్రాల వద్ద ఎక్కువ క్యూలైన్లలో నిలబడాల్సిన అవసరమైతే లేదు. ఈ ప్రక్రియను మీ ఇంటి నుంచే చేసుకోవచ్చు. ముఖ్య ప్రామాణీకరణ ఓటీపీ ధృవీకరణ ద్వారా పూర్తి చేయవచ్చు. దేశంలో అత్యంత విస్తారంగా ఉపయోగించే గుర్తింపు పత్రాలలో ఆధార్ కార్డు కూడా ఒకటి. ప్రభుత్వ పథకాలు, బ్యాంకింగ్ సేవలు, డీజీ లాకర్ వంటి డిజిటల్ ప్లాట్ఫామ్లలో లాగిన్ అవ్వటానికి ఓటీపీ ఆధారిత ధృవీకరణ అవసరం. మీరు మీ మొబైల్ నెంబర్ను మార్చి ఉంటే, మీ సిమ్ కార్డు పోగొట్టుకున్నట్లయితే, లేదా భద్రతా కారణాల దృష్ట్యా కొత్త నెంబర్ను జోడించాలనుకుంటే దానిని ఆధార్తో లింకు చేయటం అవసరం. కొత్త ఆధార్ యాప్ ఈ ప్రక్రియను సులభతరం చేస్తుంది, సురక్షితంగా కూడా చేస్తుంది. ఇక మీ ఆధార్ కార్డుకి మీకు నచ్చిన ఫోన్ నెంబర్ని ఎలా మార్చుకోవాలో ఒక్కసారి తెలుసుకుందాము దశల వారీగా. ఇక ముందుగా వచ్చేసి మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ స్మార్ట్ ఫోన్లో కొత్త ఆధార్ యాప్ను డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేయండి. ఇక నెక్స్ట్ యాప్ను తెరిచి రిజిస్టర్ చేసుకోవడానికి, లాగిన్ అవ్వడానికి మీ ఆధార్ నెంబర్ను నమోదు చేయండి. మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్లో అందుకున్న ఓటీపీని ఉపయోగించి ధృవీకరించండి. తర్వాత ఫేస్ రికగ్నిషన్ ఉపయోగించి లాగిన్ ప్రక్రియను పూర్తి చేయండి. ఇక మూడవ దశ చూసినట్లయితే, లాగిన్ అయిన తర్వాత సేవల విభాగానికి వెళ్ళి మొబైల్ నెంబర్ అప్డేట్ ఎంపికను ఎంచుకోండి. ఇక తర్వాత మొబైల్ నెంబర్ను అప్డేట్ను కంటిన్యూ చేయడాన్ని మెసేజ్ చేయండి. తర్వాత మీ కొత్త మొబైల్ నెంబర్ను నమోదు చేసి ఓటీపీని పంపుపై క్లిక్ చేయండి. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే, మీ కొత్త నెంబర్లో అందుకున్న ఓటీపీని నమోదు చేసి ధృవీకరించు ఓటీపీపై క్లిక్ చేయండి. ఇక తర్వాత ఫేస్ రికగ్నిషన్పై ప్రెస్ చేయండి. స్క్రీన్పై చూపించిన బాక్స్లో మీ ఫేస్ను ఉంచండి. ఫోటోను క్యాప్చర్ చేయడానికి సర్కిల్ ఆకుపచ్చగా మారినప్పుడు కళ్ళను బ్లిక్ చేయండి అంటూ అటు ఇటు తిప్పండి. ఇక తర్వాత విజయవంతమైన ప్రామాణీకరణ తర్వాత పేమెంట్ కన్ఫర్మ్ క్లిక్ చేయండి. మీరు ఆన్లైన్లో ₹75 ప్రాసెసింగ్ రుసుము చెల్లించాలి. ఇక మీరు ఇచ్చిన వివరాలతో కన్ఫర్మేషన్ మెసేజ్ అందుకుంటారు. మీ మొబైల్ నెంబరు సాధారణంగా 15 నుంచి 30 రోజులలోపు అప్డేట్ అయితే అవుతుంది.